ఈరోజు కూర వండడానికి ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయో చూద్దాం. ఏమీ లేవే. మామయ్య గారు, నేనా పిలిచావా? ఏంటమ్మా? వంటకి కూరగాయలు ఏవీ లేవండి, కొంచెం బయటికెళ్ళి తీసుకొస్తారా? అలాగేనమ్మా, ఇప్పుడే చిటుకులో తెచ్చేస్తాను. అమ్మా మీనా, వస్తున్నాను మామయ్య గారు. ఇవ్వనమ్మా కూరగాయలు. ఓకే మావయ్య గారు, కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అండి. నేను కూరగాయలు తెమ్మని చెప్తే వెంటనే వెళ్ళి తెచ్చిన సందర్భం మా పెళ్ళయిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ చూడలేదు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకాలొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఇప్పుడు కోడలొచ్చిందని చెప్పిన పనులన్నీ ఎగిరెగిరి చేసేస్తున్నారు. మా కోడలో తక్కువేం కాదు. ఎవరితో ఎలా నడుచుకుంటే బాగుంటుందో అలా తియ్యగా మాట్లాడి తన వైపు తిప్పేసుకుంటుంది. నా కొడుకుని, నా కూతుర్ని, చివరకు మా ఆయన గారిని కూడా తన మాట వినేలా చేసుకుంటుంది. ఏదో నేను పౌరుషం ఉన్నదాన్ని కాబట్టి తన పప్పులు నా దగ్గర ఉడకనివ్వడం లేదు. కూరగాయలు తెచ్చారని, సరే మామయ్య గారని ఎంత పొంగిపోతూ చెప్తుందో. మళ్ళీ మాంగారికి థ్యాంక్స్ అంట. మగవాళ్ళు అన్నాక ఇంట్లో కావాల్సిన తేరా ఏంటి? వాళ్ళదే కదా బాధ్యత, దానికి కూడా థ్యాంక్స్ చెప్తారా? ఇంట్లో పద్ధతులు మారిస్తే నేను ఊరుకోను. ఇక్కడ సునంద రూలే చెల్లుద్ది. ఇదేంటి ఎలా మాట్లాడుతుందా? ఇదేంటి, కూరగాయలు తెమ్మండం తప్ప వంట చేయడం తప్ప ప్రతిదానికి ఇలాగే అంటున్నారు. ఏంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నేను బీపీ మాత్రలు అయిపోతున్నాయి అని చెప్పి ఎన్ని రోజులయ్యింది? ఇప్పటి వరకు తెచ్చారా? అమ్మో, నేను బీపీ టాబ్లెట్లు తీసుకురావడం లేదని రోజుగాని వేసుకుంటుందేమో. అందుకేనేమో మనుషుల మీద ఇలా రేజ్ అయిపోతుందా. నేను ఇంకా ఉన్నాయి కదా అని నేను తీసుకురావడం లేదు. అమ్మో, తెచ్చేస్తాను వెళ్ళి. బీపీ మాత్రలే కదా కావాలి నీకు? చిటికలో తెచ్చేస్తాను. అది ఇలా ఉండాలి సునందంటే.